ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటి అక్క ఫోన్ రింగ్ అవుతుంది? గిరిగారు చేస్తున్నారా? రే బంటి, ఇక మోయడం నా వల్ల కాదురా. ఇదిగో ఈ బిందె నేను పెట్టేస్తాను, నువ్వు మీ అక్క వెళ్ళి మోసుకోండి. అలాగేనమ్మా. ఏమైందిరా? రింగ్ అవుతుంది కానీ ఫోన్ తీయట్లేదురా. అరే ఇంకోసారి ట్రై చేయి. అక్క గిరిగారు ఫోన్ చేస్తున్నారక్క. హలో గిరిగారు, చెప్పండి. మైథిలి గారు ఎక్కడున్నారండి? మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. నేను ఇప్పుడు వాటర్ ట్యాంకర్ దగ్గర ఉన్నానండి. ఒక 5 minutesలో ఇంటికి వెళ్తాను. అప్పుడు నేనే చేస్తానులేండి. లేదండి, ఇప్పుడే మాట్లాడాలి. అంత అర్జెంటా? అవునండి. అన్నా ఒక్కసారి ఆపరా. ఇప్పుడు చెప్పండి. మైత్రి గారు, నేను ఒక అమ్మాయిని మనసారా ప్రేమించానండి. తనే నా జీవితం, తనే నా సర్వస్వం అనుకుని బతుకుతున్నానండి. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారండి? వినండి, నా మనసులో ఉన్న అమ్మాయి ఎవరో కాదు. నాన్న ఉత్తమ్. హలో హలో, ఏమైంది దీనికి? ఈయనంతటి ఈయనే ఫోన్ చేశారు, మళ్ళీ ఆయనే కట్ చేశారు. అమ్మా, ఆ 4 బిందెలు పట్టుకుంటే నేను వెళ్ళిపోతానమ్మా. అలాగే అన్న, వాటర్ ఆన్ చేయండి. ఇక్కడేం చేస్తున్నావు నాన్న? అమ్మా అది ఎంగేజ్మెంట్కి ఫ్రెండ్స్ వస్తున్నారమ్మా, వాళ్ళకి అడ్రస్ గైడ్ చేస్తున్నాను. ఆ పనులు చేయడానికి వీడున్నాడు కదా, నువ్వే చెయ్యాలా? టైం అవుతుంది, లోపలికి వెళ్ళు. చూస్తున్నారేంటి? వెళ్ళండి. అసలు వీడు ఎవరికి ఫోన్ చేశాడు? హలో, విడిచిపెట్టవా? నా కొడుకుని వదిలిపెట్టవా? ఇలా వెంటాడుతూనే ఉంటావా? మనిషి జన్మెత్తాక కాస్త సిగ్గు, అభిమానం ఇలాంటి ఉండాలి. లేదంటే వాళ్ళని మనిషి అనరు, అడ్డగాడిదా అంటారు. హలో మేడం, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేనేమీ మీ అబ్బాయికి ఫోన్ చేయలేదు. ఇంతకు ముందు మీ అబ్బాయే నాకు ఫోన్ చేశాడు. మీరొచ్చినట్టున్నారు, అందుకే కట్ చేశాడు. నేను చెప్పింది అవునో కాదో వెళ్ళి మీ అబ్బాయి గారిని అడగండి. మీ అబ్బాయిని వల్లో వేసుకోవడం తప్ప నాకు వేరే పని లేనట్టుగా మాట్లాడకండి, మర్యాద దక్కదు. ఎంత పొగరు దీనికి! మాటకి మాట చెప్తుందా? అసలిదంతా ఉత్తమ్ వల్లే. పెళ్లి జరగాలి, అప్పుడు చెప్తా దీని సంగతి, వీళ్ళ అమ్మ సంగతి. ఏట్రా, డబ్బు లేకుండా యాడికన్నా పారిపోతానా ఏటి? అర్జెంటుగా డబ్బులు కావాలని ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నావు. మీకేంటన్నా కోటీశ్వర్లు, నాలాంటి పేదోళ్ళ కష్టాలు నీకేం తెలుస్తాయి? మా పిల్లలకు అర్జెంటుగా స్కూల్ ఫీజు కట్టాలన్నా, అందుకే ఫోన్ చేశాను. సర్లేరా,
ఎంత కాదనుకున్నా నువ్వు మా ఊడివి. ఎట్ట చెప్పగానే అట్ట మైథిలి ఇంట్లో కరెంటు తీసేసావు. మరి చెప్పిందెవరు? లీలాకృష్ణ కదా. కరెంటు తీయకపోతే నా ప్రాణాలు తీసేయడు. సర్లేరా, నువ్వు కరెంటు తీసేయటం వల్లే కదా ఆ మైథిలికి రాత్రంతా నిద్ర లేకుండా అష్ట కష్టాలు పడిపోనాది. అంతే ఏంటన్నా, నువ్వు చెప్పావని మన వాటర్ సీన్ గాడికి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వాటర్ కూడా వెళ్ళకుండా ఆపేశాను. అందుకే కదరా ఇప్పుడు. అక్క విన్నావా? మన ఇంట్లో కరెంటు పోవడానికి, మన ఇంట్లో నీళ్లు రాకుండా చేయడానికి కారణం ఈ లీలాకృష్ణే అక్క. అవునరా బంటి, మనం ఇన్ని తిప్పలు పడ్డానికి కారణం ఈ లీలాకృష్ణ ఫ్యామిలీనేరా. అవునే, ఇప్పటిదాకా కరెంటు ఎలా పోయిందా, నీళ్లు రాకుండా ఎలా ఆగిపోయాయా అనుకున్నాను. దీనికంతటికీ కారణం అదిగో ఆ బట్టనెత్తి ఎదవన్నమాట. పదవే, వాడి సంగతి చూద్దాం. అమ్మా అమ్మ వద్దులేమ్మా. ఏయ్ పదవే. అమ్మా వద్దు అమ్మా. చెప్పిన పని చెప్పినట్టు టైంకి చేసావు కదా, ఇది ఎగస్ట్రా బోనస్ అన్నమాట. అందుకే నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే ఎత్తన్నా. థ్యాంక్స్ అన్నా. ఏరా ఏరా బట్టే బాస్, మా ఇంట్లో కరెంటు నువ్వు తీయించావా? మా ఇంటికి నీళ్లు రాకుండా నువ్వు చేస్తావురా? ఏటి మాట్లాడుతున్నావు? నేను మీ ఇంట్లో కరెంటు తీయించడం ఏంటి? నోర్మై, మీరిద్దరూ మాట్లాడుకోవడం మొత్తం నేను విన్నాను. ఏరా పనికి మాలిన ఎద్దవా, ఆడిచ్చే ముష్టి డబ్బులకి కక్కుర్తి పడి రాత్రంతా నా ఇంట్లో కరెంటు లేకుండా చేస్తావురా? నిన్ను అస్సలు అమ్మా అస్సలు ఆగవమ్మా, ఆగు. ఏంటమ్మా? వదిలో, సంపేతవేటి? నీకేమన్నా పిచ్చిగా నట్టిందా? మీ ఇంట్లో కరెంటు నేను తీయించడమేటి? అట్ట చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందేటి? ఇగో ఎక్కువ మాట్లాడావనుకో, గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీద చేసుకున్నావని నీ మీద కేసెట్టి నీ ఇంటికి శాశ్వతంగా కరెంటు లేకుండా చేసేస్తాను. ఏటనుకుంటున్నావు? ఏంటండి, చేసిన పాపం సరిపోలేదా? ఇంకా మా అమ్మకు వార్నింగ్ ఇస్తున్నారు ఏంటి? మా ఇంటికి శాశ్వతంగా కరెంటు తీయించేస్తారా? తీయించండి చూస్తాను. ఏటి డౌటా? నువ్వెట్టుకుంది ఎవరితో తెలుసా? జానకమ్మ గారితో ఎట్టుకున్నావు. దాని పర్యవసానం నిన్న నైట్ టీజర్లో చూసావు. ఇక మీదట పెద్ద సినిమానే సొత్తావు. చా, నిజమా? మంచి వాళ్ళ కోపం వస్తే ఎలా ఉంటుందో ఇప్పటిదాకా మీరు టీజరే చూశారు. ఇక మీదట మీకు సీక్వెల్ సినిమా చూపిస్తాం, పార్ట్ 1 పార్ట్ 2 లాగా. అబ్బో, వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసమ్మా. పదండి వెళ్దాం, రండి. వెళ్ళండి, మీ శాతనైంది చేసుకోండి. వినిపించిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.